ఈ వీడియోలో మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ను ప్యాసివ్ వైజ్లోకి ఎలా మార్చాలో నేర్చుకోబోతున్నాం. అయితే ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మనం యాక్టివ్ వైజ్ అండ్ ప్యాసివ్ వైజ్కు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. ఇంకా చూడకపోతే తప్పకుండా చూడగలరు. ఇప్పుడైతే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ప్యాసివ్ వైజ్లోకి ఎలా మార్చాలో నేర్చుకోబోతున్నాం. అయితే మార్చేటప్పుడు స్ట్రక్చర్ ఏముంటుందంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను రాయాలి. ఇందులో ఇంగ్ ఫామ్ ఉంటుంది కాబట్టి బీయింగ్ రాయవలసి ఉంటుంది. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాయాలి. తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. సో ఇప్పుడు ఒకసారి ఒక సెంటెన్స్ను మొదటగా మార్చి చూద్దాము. మొదట ఏం చేయాలి? ఆబ్జెక్ట్ను రాయాలి. సో ఇందులో ఆబ్జెక్ట్ ఏది? ఏ సాంగ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ను రాద్దాము, ఏ సాంగ్. తర్వాత యామ్, ఈజ్, ఆర్లలో సూటబుల్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. సాంగ్ కాబట్టి ఈజ్, ఏ సాంగ్ ఈజ్. తర్వాత ఏం రాయమన్నాడు? బీయింగ్, ఏ సాంగ్ ఈజ్ బీయింగ్. నెక్స్ట్ V3 అంటే ఇందులో వర్బ్ ఏముంది? సింగింగ్. సో V3 ఏమవుతుందంటే సంగ్, ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్. నెక్స్ట్ బై అనేటువంటి ప్రిపోజిషను. నెక్స్ట్ ఇక్కడ ఐ అనేటువంటిది సబ్జెక్ట్ రాయాలి కదా. ఐ అనేటువంటిది మీగా మారుతుందని ఇంతకుముందు మనం నేర్చుకొని ఉన్నాం. ఓకే, ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై మీ. సో ఇది ప్యాసివ్ వైజ్, రైట్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ను ప్యాసివ్లో మార్చేటప్పుడు ఈ విధంగా మనం మార్చవలసి ఉంటుంది. సో ఇంకా మంచిగా అర్థం అవ్వడం కోసం ఇంకొన్ని సెంటెన్స్లను మనము చూద్దాము. నెక్స్ట్ అనదర్ సెంటెన్స్, షీ ఈజ్ మేకింగ్ కైట్స్. షీ ఈజ్ మేకింగ్ కైట్స్. సో ఈ సెంటెన్స్ని ఇప్పుడు మనము మార్చి చూద్దాము. సో ఇందులో ఆబ్జెక్ట్ ఏముంది? కైట్స్. సో కైట్స్ ఇక్కడ ఫ్లోరల్ కాబట్టి మనం ఏ హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాము? ఆర్. కైట్స్ ఆర్, ఆర్ తర్వాత బీయింగ్, కైట్స్ ఆర్ బీయింగ్. మేకింగ్కి థర్డ్ ఫామ్ ఏమొస్తుందంటే మేడ్, కైట్స్ ఆర్ బీయింగ్ మేడ్. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ రాయాలి. బై షీ అనేటువంటిది ఎలా మారుతుంది? హర్. సో కైట్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై హర్. ఇది ప్యాసివ్ ఫామ్. ఇంకొక సెంటెన్స్ చూద్దాము. వాణి ఈజ్ ఈటింగ్ చపాతి. వాణి ఈజ్ ఈటింగ్ చపాతి. సో ఇందులో చపాతి అనేటువంటిది ఏంటిది? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ను మొదటగా రాయాలి, చపాతి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. ఇందులో ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది? చపాతి కాబట్టి ఈజ్, చపాతి ఈజ్. నెక్స్ట్ బీయింగ్, చపాతి ఈజ్ బీయింగ్. ఈట్కి థర్డ్ ఫామ్ ఏమొస్తుంది? ఈటెన్, చపాతి ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ఎవరు? వాణి. చపాతి ఈజ్ బీయింగ్ ఈటెన్ బై వాణి. ఇంకొన్ని సెంటెన్స్లను ప్రాక్టీస్ చేద్దాము. ఇట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. సో మన రూల్ ప్రకారము ఫస్ట్ ఏం రాయాలి? ఆబ్జెక్ట్ రాయాలి, మిల్క్. తర్వాత ప్రాపర్ హెల్పింగ్ వర్బ్ కదా, సూటబుల్, ఈజ్, మిల్క్ ఈజ్. తర్వాత ఏం రాయమన్నాడు? బీయింగ్, ఇంగ్ ఫామ్కు బదులు బీయింగ్, మిల్క్ ఈజ్ బీయింగ్. డ్రింక్కు థర్డ్ ఫామ్ డ్రంక్, డ్రాంక్. మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రాంక్ బై. ఇప్పుడు సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా రాయాలి, బై ఇట్. సారీ, స్మాల్ ఏ రాయాలి. సో మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రాంక్ బై ఇట్. సో ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది. ఏది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కనుక సెంటెన్స్లో కనుక ఉన్నట్లయితే వాటిని మనం ప్యాసివ్లో మార్చేటప్పుడు సో ఈ రూల్ ప్రకారం మనం వాటిని మార్చవలసి ఉంటుంది. సో పూర్తి వీడియో కనుక
చూడకపోతే ఆల్రెడీ నా ఛానల్లో నేను అప్లోడ్ చేసి ఉన్నాను కాబట్టి తప్పకుండా మీరు పూర్తి వీడియోను చూడగలరు. పూర్తి వీడియోను చూస్తే ఈ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్కు సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా మీరు చేయగలుగుతారు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.